ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలానే ప్రభుత్వం తరపు నుండి కూడా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని నేతలు చెప్తూ ఉన్నారు. కాశీబుగ్గ దుర్ఘటనపై ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ని కూడా అందిస్తున్నారు అధికారులు. దీంతో ఈ ఘటనపై ప్రస్తుతం ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలానే క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు ప్రధాని మోదీ. ప్రస్తుతం 10 మంది మృతి చెందారు ఈ ఘటనలో. అందులో 9 మంది మహిళలున్నారు, ఒక బాలుడున్నాడు. వాళ్ళు కూడా ఉదయాన్నే దర్శనానికని వచ్చారు. ఈరోజు ఏకాదశి, కార్తీక మాసం పర్వదినం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. మరి ముఖ్యంగా ఇది కొత్త ఆలయం. కేవలం 4 నెలల క్రితమే ఓపెన్ అయింది ఈ ఆలయం. తిరుమల నమూనాతో నిర్మించబడింది ఈ ఆలయం. దీంతో భక్తులు ఈ ఆలయానికి ఇది మొదటి ఏకాదశి కార్తీక మాసం సందర్భంగా. సో భక్తులు చాలామంది ప్రత్యేక పూజలు చేసేందుకు అక్కడికి వచ్చారు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ తిరుమలలో దర్శనం చేసుకున్నంత భాగ్యం కలుగుతుందని భావించారు. తిరుమలలో దేవుణ్ణి దర్శించుకున్నంత అంత దర్శనం జరుగుతుందని భావించి చాలామంది అక్కడికి వచ్చారు. కేవలం మౌత్ టాక్తోనే ఈ ఆలయం ప్రత్యేకత అందరికీ తెలిసొచ్చింది. దీంతో చాలామంది భక్తులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చారు. కానీ ఒక్కసారిగా 25,000 మంది భక్తులు ఒకేసారి రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దట్టు ఆలయానికి ప్రవేశము, బయటికి రావడానికి ఎగ్జిట్ దారి ఒకటే దారి ఉంది. సో ఒకే దారి గుండా ఆలయం లోపలికి వెళ్ళాలి, ఆలయం బయటికి రావాలి. దీంతో 25,000 మంది ఒకేసారి భక్తులు రావడం, ఆలయం పూర్తిగా కిక్కిరిసిపోవడం, అలానే అక్కడున్న భక్తుల్లో కొంత అలజడి రేగడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రైలింగ్ పూర్తిగా వంగిపోయింది. రైలింగ్ వంగిపోవడంతో అక్కడ ఉన్న చాలామంది కిందకి పడిపోతున్నారు. ఆ దృశ్యం చూసిన చాలామంది తమను తాము కాపాడుకోవడానికి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఒకే ద్వారం, బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి కూడా ఒకే ద్వారం ఉండడం, 25,000 మంది జనం కిక్కిరిసిపోయి ఉండడంతో భక్తులు ఒక్కసారిగా తోపులాటకి గురయ్యారు. అంటే ఆ మెట్ల దగ్గర ఉన్న ఆ రైలింగ్ మొత్తం వంగిపోవడం, అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకి గురి కావడం, అక్కడ తోపులాట జరిగిందన్న విషయం ఇక్కడ ద్వారం దగ్గర ఉన్న చాలామందికి తెలియదు. అయితే అక్కడ నుండి భక్తులు ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా ఆ మెట్ల మార్గం నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో అక్కడ లోపలికి వస్తున్న భక్తులు, అలానే బయటికి వెళ్లే భక్తులు అక్కడే ఒకసారి నిల్చుండిపోవడంతో అలా తోపులాట జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఇది నిజంగా బాధాకరం. ఈరోజు పర్వదినం ఏకాదశి, కార్తీక మాసం కావడంతో ఈ పర్వదినాన్నే ఉదయాన్నే ఇలా 10 మంది ఈ కొత్త ఆలయంలో మృతి చెందడం చాలా బాధాకరం అంటున్నారు అక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా. ఇది ఊహించలేదని చెప్తున్నారు. తాము భక్తిభావంతో దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకొని ఆ భక్తిభావంతో ఈ రోజంతా వాళ్ళు కార్తీక మాసం ఉపవాసాలు మొదలు పెడుతూ ఉంటారు. దీంతో భక్తులు వచ్చిన వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించుకొని వెళ్దామనుకుంటే ఇలా కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే నిర్వాహకుడు మాత్రం ఒకటే మాట చెప్తున్నారు. హరిముకుంద పాండా నిర్వాహకుడు, ఆయన 95 ఏళ్ళు. ఆయనకి ఆ చుట్టుపక్కల మొత్తం 50 ఎకరాల స్థలం ఉంది. ఆ 50 ఎకరాల స్థలంలో 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా ఆ దేవుడి సేవకి అంకితమయ్యారు ఆయన. అయితే ఈ 10 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం సుమారు 6-7 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఆలయం జస్ట్ 4 నెలల క్రితమే ఈ ఆలయం ప్రారంభమైందంటున్నారు. ప్రారంభమైన నాటి నుండి ఇంతమంది జనాన్ని ఏ రోజు చూడలేదు. దీంతో ఈ ఘటనని ఊహించలేదంటున్నారు నిర్వాహకులు.